నువ్వు ఎప్పుడైతే దేవుడు పాదాల దగ్గరకు నువ్వు వస్తావో, ఎప్పుడైతే దేవుడి సన్నిధికి నువ్వు మొరపెడతావో, అయ్యా నా జీవితం మార్చయ్యా. ఆ రోజు జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నాశని చూడయ్యా, నాతో కూడా మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే నా పాపం విడిచిపెడతాయా, నా పాపాలు పోతాయ్యా, నా శాపం పోయిద్దయ్యా, నాకున్న దరిద్ర స్థితి పోతా ఉంటుందయ్యా. ఆ రోజు నీ జక్కయ్యను చూసి పిలిచినప్పుడు జక్కయ్య ఆశ కలిగి అన్ని వదిలేశాడు. ఈరోజు నిన్ను కూడా నేను ఎంబడించాలా అనే నీ ఆశ నా ఆశ అలా ఉండాలండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్న జాగ్రత్త. ఎందుకంటే పాపం నేను చుట్టుకొని ముట్టుకొని అనేక రీతిలో నేను శాపంలో పడేస్తుంది. జాగ్రత్త. డబ్బు అనేది, ఈ లోకం అనే తాగుడేస్తున్నాము, అనేక పాపపు జీవితము. డబ్బుతోనే ఏదైనా చేయగలుగుతాం కానీ ఏది చేయలేవు. కానీ పాపం కొని తెచ్చుకుంటూ, రోగం కొని తెచ్చుకుంటాం. కానీ అది కాదు నీ జీవితం. కానీ ఇప్పుడు దేవుడిని అంటుకుంటే దేవుడే నిన్ను ఉన్నతమైన స్థాయికి నిన్ను నడిపిస్తా ఉంటాడు. కానీ